హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి భారత పరిణామ క్రమం ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాలో భాగంగా చట్టాల గురించి చూసాం కదా. రెగ్యులేటింగ్ యాక్ట్, పిట్స్ యాక్ట్, తర్వాత దానికి రిలేటెడ్గా చార్టర్ చట్టాల గురించి చూద్దాం. చార్టర్ చట్టాలు అనగా ఒప్పందం అని అర్థం. చార్టర్ చట్టాలు అనగా ఒప్పందం. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల నియంత్రణ కొరకు ఏర్పాటు చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. 1773 to 1853 వరకు ఉన్న చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు. అందులో ఫస్ట్ చార్టర్ చట్టం 1793 గురించి తెలుసుకుందాం. 1793 చార్టర్ చట్టాన్ని ఈ చార్టర్ చట్టాలు అంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పొడిగిస్తూ ఈ ఈస్ట్ ఇండియా వ్యాపార అనుమతిని ఇచ్చారు. దాన్ని చార్టర్ చట్టాలు అని పిలుస్తారు. సో దీన్ని కూడా మరో 20 సంవత్సరాల పాటు వ్యాపార అనుమతి కోసం ఈస్ట్ ఇండియా కంపెనీకి పొడిగించారు. తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధికారాలను ఇంకా విస్తృతం చేశారు. తర్వాత ఈ 1793 చట్టం అప్పటి గవర్నర్ జనరల్ వచ్చేసి కార్న్వాలిస్. ఈ చట్టం ద్వారా బోర్డు కార్యదర్శిని పార్లమెంటుకి కూర్చోవడానికి అనుమతినిచ్చారు. ఈ చట్టం ద్వారా మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మద్రాసులో 1687లో ఏర్పాటు చేశారు. దీని తర్వాత 1813 చార్టర్ చట్టం గురించి తెలుసుకుందాం. 1813 చార్టర్ చట్టాన్ని కూడా మరో 20 సంవత్సరాల పాటు పొడిగించారు. తర్వాత విద్యా వ్యాప్తి కోసం ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు కేటాయించాలని నిర్ణయించారు ఈ చట్టం ద్వారా. తర్వాత క్రిస్టియన్ మిషనరీల రాకను అనుమతించారు. ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీల రాక అనుమతించడం అంటే మత మార్పిడికి అవకాశం ఇచ్చినట్టే కదా. అంటే ఏ మతం వారైనా ఈ మత మార్పిడి చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చినట్టు. దాని ద్వారా మత మార్పిడి కూడా ఎక్కువైపోయాయి. ఈస్ట్ ఇండియా కంపెనీకి గుత్తాధిపత్యాన్ని రద్దు చేశారు. అలాగే బ్రిటిష్ పౌరులందరికీ స్వేచ్ఛ వ్యాపార అవకాశాలను కల్పించారు. తర్వాత స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని కల్పించారు ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా. తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు భూములు కొనుగోలు చేసుకునే హక్కును కూడా కల్పించారు 1813 చార్టర్ చట్టం ద్వారా. ఇది 1813 చార్టర్ చట్టానికి సంబంధించింది. తర్వాత 1833 చార్టర్ చట్టం, దీన్ని కూడా మరో 20 సంవత్సరాల పాటు పొడిగించారు. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే అధికార పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఏ చట్టం ద్వారా? 1833 చార్టర్ చట్టం ద్వారా. సో దాని తర్వాత ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి విలియం బెంటింగ్. తర్వాత గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో న్యాయ సభ్యుడిని ఏర్పాటు చేశారు కొత్తగా. ఏర్పాటు చేయడంతో మొదటి న్యాయ సభ్యుడు ఫస్ట్ లా మెంబర్ వచ్చేసి లార్డ్ మెకాలేను ఎన్నుకున్నారు. తర్వాత ఈ 1833 చార్టర్ చట్టాన్ని కేంద్రీకృత పాలనకు చివరి మెట్టుగా పిలుస్తారు. ఈ 1813 చార్టర్ చట్టం ద్వారా సివిల్ సర్వీసెస్కి ఓపెన్ మెరిట్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనుమతి నిలిచిపోవడం వల్ల కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తిరస్కరించింది. దాంతో అది అలాగే ఆగిపోయింది. దాని తర్వాత 1853 చార్టర్ చట్టం ద్వారా చేస్తారు. అక్కడ చూద్దాం మనం దాన్ని. తర్వాత ఈ 1833 చార్టర్ చట్టం ద్వారా విలియం బెంటింగ్ ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు. 1835లో రాజా రామ్మోహన్ రాయ్ సలహా మేరకు లార్డ్ మెకాలే సహాయంతో విలియం బెంటింగ్ ఆంగ్ల విద్యను ప్రోత్సహించాడు. దీని తర్వాత 1853 చార్టర్ చట్టం. 1853 చార్టర్ చట్టం చార్టర్ చట్టాల్లో చివరి చట్టం. దీన్ని మరో 20 సంవత్సరాల పాటు పొడిగించలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు చేశారు అని మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని పొడిగించలేదంటే అప్పటికి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార అనుమతులు కానీ అన్నీ రద్దు చేసినట్లే. చార్టర్ చట్టాలు ఈ చట్టంతో చివరి చట్టం. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ కౌన్సిల్ను 2 రకాలుగా విభజించారు. ఒకటి లెజిస్లేటివ్ మరియు ఇంకొకటి ఎగ్జిక్యూటివ్. ఒకటి శాసన మండలి, ఇంకొకటి కార్యనిర్వాహక మండలి. శాసన మండలిని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా పిలుస్తారు. దీన్నే మినీ పార్లమెంట్ అని కూడా పిలుస్తారు. మినీ పార్లమెంట్ అని దేన్ని పిలుస్తారంటే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీని 1853 చార్టర్ చట్టంలోని గవర్నర్ జనరల్ కౌన్సిల్ను 2 రకాలుగా విభజించారు. ఒకటి లెజిస్లేటివ్, 2 ఎగ్జిక్యూటివ్. ఈ లెజిస్లేటివ్ చట్టాన్ని మినీ పార్లమెంట్ అని పిలుస్తారు. ఈ 1853 చార్టర్ చట్టం ద్వారా స్థానిక పరిపాలనకు అనుమతిచ్చారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో స్థానిక ప్రతినిధులకు లోకల్ అడ్మినిస్ట్రేషన్కు అనుమతినిచ్చారు. తర్వాత ఈ 1853 చార్టర్ చట్టం ద్వారానే లార్డ్ మెకాలే సూచన మేరకు సివిల్ సర్వీసెస్ విధి విధానాల కోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు. అక్కడ 1833లో సివిల్ సర్వీసెస్కి ఓపెన్ మెరిట్ సిస్టమ్ పెట్టాలని చేశారు కదా. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తిరస్కరించడం ద్వారా దాన్ని 1853లో ఏర్పాటు చేశారు. ఈ లార్డ్ మెకాలే కమిటీ ద్వారా 1855లో సివిల్ సర్వీసెస్ ఎంపికకు పోటీ పరీక్షను
పెట్టాలని నిర్ణయించారు ఈ 1853 చార్టర్ చట్టం ద్వారా. ఈ 1853 చార్టర్ చట్టంలో లా కమిషన్ సూచన మేరకు, లా కమిషన్ సిఫారసుల మేరకు సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్స్ 1860, సిపిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861 ఏర్పాటు చేశారు. కానీ ఈ మూడింటిని లాస్ట్ ఇయర్ 2023లో నేమ్స్ చేంజ్ చేశారు. అదొకటి చూసుకోవాలి కరెంట్ అఫైర్స్లో. తర్వాత ఈ సివిల్ సర్వీసెస్కి సంబంధించి లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు కదా. సో ఆ సివిల్ సర్వీసెస్కి సంబంధించి కొన్ని పాయింట్స్ చూద్దాము. బ్రిటిష్ ఇండియాలో ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని కారన్ వాలిస్ని అంటారు. అలాగే ఇండియాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని అంటారు ఫాదర్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని. ఇండియాలో ఫస్ట్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగి వచ్చేసి సత్యేంద్ర. స్వతంత్ర భారతదేశంలో అంటే మన ఇండిపెండెన్స్ వచ్చినాక మన భారతదేశంలో ఫస్ట్ ఐఏఎస్ తొలి మహిళ ఎవరంటే జార్జ్ మల్హోత్రా 1947. ఇది ఫ్రెండ్స్ చార్టర్ చట్టాలకు సంబంధించి. తర్వాత టాపిక్లో కౌన్సిల్ చట్టాలు అంటే మాంటింగ్ చెమ్స్ఫర్డ్, మింటో మార్లే చట్టాల గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.